ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, మనము గత క్లాస్లో మహాశ్రమము గురించి మనము చూసుకున్నాము. ఈ లోక అంత్యం అవుతుంది. అయితే ఆ అంత్యము అంత సులభంగా ఉండదు. మహాశ్రమ కాలంలో ఈ లోక అంత్యము జరుగుతుంది అనేది మనము పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, మరి మన ప్రభు యేసు చెప్పిన మాటలు, మరి అపోస్తలుసు పీటరు పౌలు చెప్పినదంతా మనము చదివి తెలుసుకున్నాం. సోదర సోదరి, ఈరోజు ముఖ్యంగా ఆ మహాశ్రమ కాలము ఎంత కాలం ఉంటుంది అనే గురించి మనము ధ్యానం చేసుకుందాం. సో ఈ మహాశ్రమ కాలం గురించి క్రైస్తవులందరూ ఒక అభిప్రాయంలో ఉన్నారు. అది ఎంత కాలము అనే విషయంలో. అది ఎంత అంటే అది 7 year ట్రిబులేషన్ అని చెప్తారు. అంటే 7 సంవత్సరాల మహాశ్రమ కాలము ఉంటుంది అని. సో ఆల్మోస్ట్ అన్ని డినామినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు చాలా పాపులర్గా చెప్పేది ఏమంటే అది 7 years ఉంటుంది. ఆ 7 సంవత్సరంలో యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి వస్తాడు. మరి అతను ఇజ్రాయెల్తో ఒక శాంతి ఒప్పందము చేసుకొని ఇజ్రాయెల్లో 3వ ఆలయంను కట్టుతాడు. మరి కట్టి కొంచెంకాలం తర్వాత తన ఒక ప్రతిమని అక్కడ పెట్టి తానే దేవుడు, తన్నే అందరూ ఆరాధించాలని చెప్పుతూ లోకంలో ఉన్న అన్ని జనాలు తనకు వంగి తన ముద్రని వేసుకునేలాగా చేస్తాడు. మరి ఆ చివరిలో ఆ 7 సంవత్సరంలో 3.5 సంవత్సరం చాలా సివియర్గా ఉంటుంది. ఆ శ్రమ కాలంలో ఈ లోక అంత్యం అవుతుంది. అప్పుడు యేసు కూడా వస్తారు అనే గురించి జనరలీ యూనివర్సల్గా అన్ని క్రిస్టియన్స్ నమ్ముతున్నారు. సోదర సోదరి, దానికి సరిగా ఇప్పుడు కొన్ని రూమర్స్ మనము న్యూస్లో, యూట్యూబ్లో అనేక క్రైస్తవులు దాన్ని హైలైట్ చేస్తున్నది చూడొచ్చు. ఏమంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మరి సిరియాలో ఎంటర్ అయిపోయారు. మరి గోలాన్ హైట్స్ని తీసేసుకున్నారు. మరి లెబనాన్ చాలా స్థలము లెబనాన్లో వాళ్ళ వశంలో ఉంచుకున్నారు. మరి గాజా కూడా తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారని, దానికి సరిగా ట్రంప్ కూడా వచ్చి నేను గాజాలో ఉన్న జనాలను అందరినీ ఐగుప్తుకి, సౌదీ అరేబియాకి, మరి జోర్డాన్కి పంపించేసి ఆ స్థలం అంతా నేను బాగా ఇంప్రూవ్ చేసేస్తాను అలాగని చెప్పేది. అఫ్కోర్స్ అది ఆయన చెప్పేదంతా జరగదు. అయితే అలాంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నది. మరి దీని మధ్యలో ఇజ్రాయేలు సీక్రెట్గా 3వ ఆలయంని కట్టేకి సిద్ధపడుతున్నారు అనే విషయం కూడా మనకి వస్తుంటుంది కదా. సో ఆ ఇజ్రాయెల్లోనే ఒక శానిటరీని అని వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడు ఎలాగా యేసు కాలంలో ఉండిందో అలాగా వాళ్ళు ఒక సంస్థలో ఈ జెలట్స్ ఉంటారు, చాలా వైరాగ్యము ఉన్న, ఉత్సాహం ఉన్న యూదులు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే మరలా టెంపుల్ని, ఆ 3వ ఆలయంని కట్టాలా, మరలా మనము దేవుని ఆరాధన చేయాలా, దానికి మరలా కావలసిన సమస్త సిద్ధతలు కూడా చేసేసారని కొందరు చెప్తున్నారని. అంటే ఆలయంకి కావలసిన ఆ వస్తువులన్నీ కూడా రెడీ అయింది. ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ దీపస్తంభము, మరి బంగారని ఆ టేబుల్, ఆ రొట్టి పెట్టే ఆ టేబుల్ని, మరి ఈవెన్ యాజకులు కూడా రెడీ చేసుకున్నాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీని మధ్యలో లేటెస్ట్ ఏమంటే ఈ పని చేసేకి ప్రారంభంలో ఒక బలి అర్పించాలా, అంటే వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు, కట్టడానికి యూజ్ చేసే అన్ని టూల్స్ని వాళ్ళు పరిశుద్ధం చేయాలా అని, దాని కొరకు సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో మరి వేరే ప్లేస్లో అంతా దేవుడు చెప్పాడు కదా, మీరు దానికి ఒక ఎర్రని పేయని తీసుకొని రావాలా, దాన్ని బలి ఇచ్చి దాన్ని పరిశుద్ధం చేయాలని. ఆ రీతిగా ఎర్రని పేయ కూడా మనకి దొరికి ఉన్నది. అమెరికాలో 3 ఎర్రని పేయని వాళ్ళు ఇంపోర్ట్ చేసి షీలో అనే ప్లేస్లో ఇంకా దానికి 2 పేయని రెడీ చేసి 5 పేయని వాళ్ళు రెడీ చేసి అది అడల్ట్హుడ్కి తీసుకొచ్చారంట. అంటే ప్రత్యేకంగా దాన్ని పోషించి, అంటే అది ఏది
మచ్చ లేకుండా కళ లేకుండా ఉండాలా. అలాగా చూసుకొని దాంట్లో 2 రిజెక్ట్ చేశారు, ఇంకా 3 ఉంది అనేలాగా దాన్ని బలి ఇచ్చి ఆలయం కట్టే ఒక కార్యం అంతా జరగబోతుంది అనేదంతా సమాచారాలు మనం వింటున్నప్పుడు మేబీ ఇది నిజమో ఏమో, మళ్ళీ ఆలయం వచ్చి అక్కడ యాంటిక్రైస్ట్ వచ్చి ఆ 7 సంవత్సర శ్రమకాలము ఎంతో దగ్గరలో ఉందేమో అని మాకు కూడా అందరికీ అనిపిస్తుంది. అయితే బైబిల్లో ఈ 7 సంవత్సరం ఉంటుంది, ఈ మహాశ్రమకాలము. యాంటిక్రైస్ట్ వచ్చి 7 సంవత్సరము ఈ ఆలయంలో కూర్చొని పరిపాలన చేస్తాడని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని మనము పరిశీలించినప్పుడు యాక్చువల్గా 7 సంవత్సర శ్రమకాలం అని బైబిల్లో ఎక్కడ లేదు. 7 year ట్రిబులేషన్ అనేది బైబిల్లో ఎక్కడ రాదు. మరి ప్రకటనలో ఎన్నో విషయాలు ఉంది కదా, అన్ని ప్రకటనలు అంటే ప్రకటనలో 7 పాత్రల గురించి ఉంది, 7 దూతల గురించి, 7 సంఘం గురించి, తెగులు ఇదంతా ఉంది. అయితే 7 సంవత్సరము అనేది ఎక్కడ రాదు. 7 సంవత్సరము మరి 7 సంవత్సర శ్రమకాలం అనేది ప్రకటనలు కూడా రాదు. ఎంటైర్ బైబిల్లో ఎక్కడ కూడా లేదు అనే విషయము మనం ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దానికి ఏమి చేస్తారంటే, లేదు ప్రకటనలో 3.5 సంవత్సరాన్ని వస్తుంది కదా, ఆ 3.5 చేస్తే 7 వస్తుంది కదా. సో మనము దాన్ని లెక్క తీసుకోవాలా. ఈ యాంటిక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి కాలము 7 సంవత్సరం, 3.5 సంవత్సరం ఒకలాగా ఉంటుంది. తర్వాత చివరి 3.5 సంవత్సరము అదే సివియర్గా ఉంటుందని ఆ 7.5 సంవత్సరం 2గా డివైడ్ చేసి, అంటే లేదంటే బైబిల్లో ప్రకటనలో ఉన్న 3.5 సంవత్సరంని 2 చేర్చి 7 సంవత్సరం వచ్చింది అనే ఒక థియరీ కూడా మనకు ముందు పెడుతుంటారు. అయితే 3.5 సంవత్సరాన్ని బైబిల్లో ప్రకటనలో ఉంది. అయితే దాన్ని మనము ఇంకా 3.5 సంవత్సరముతో చేర్చి అది 7 సంవత్సరముగా తీసుకోవాలనేది దానికి ఆధారం ఏమీ లేదు. అలా తీసుకోనేకి ఏ ఒక లాజిక్ బిబ్లికల్ బేసిస్ కూడా లేదు. ఎందుకంటే 3.5 సంవత్సరం అనేది అది ఒక్క టైం పీరియడ్, దాన్నే 5 times రిపీట్ చేశారు ప్రకటనలో. అంటే సంవత్సరంలో ఉంది, నెలల్లో ఉంది, రోజుల్లో కూడా ఉంది, సేమ్ పీరియడ్ అది. దాన్ని ఎక్కడ కూడా 3.5 చేర్చి 7గా తీసుకోవాలనేది ఎక్కడ లేదు. అది 3.5నే. సో 3.5ని మీరు ఏం చేస్తేనే అది 7 సంవత్సరంగా మనం తీసుకోలేము. అది ఒక్క టైం పీరియడ్. దాని గురించి బైబిల్లో 5 ప్లేసెస్లో ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3.5 సంవత్సరం అని ప్రకటన 12:14 అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. చూసారా, ఒక కాలములు అర్ధకాలం అంటే కాలం అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరము, అర్ధకాలం అంటే 6 months. దానివల్ల 3.5 years అనేది అక్కడ సంవత్సరంలో మనము చూడొచ్చు. నెలలని 2 ప్లేస్లో ఉంది. అది ప్రకటన 11:2 ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. చూసారా, 42 నెల, 30 రోజు ఒక నెలకు తీసుకుంటే 42, 3.5 సంవత్సరం అంటే 42 నెల నుండి. అదే 42 నెల అని 13:5 కూడా ఉంది. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. చూసారా, మరలా 42 నెలలు అని చెప్పారు. సో ఈ నెలలో 30 రోజు ఒక నెలకని తీసుకుంటే రోజుల్లో కూడా 2 ప్లేస్లో ఏర్పడింది. అది చూడండి 11:3 ప్రకటన. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. చూసారా, 42 మీరు ఒక నెలకు 30 తీసుకుంటే 1260 రోజులు వచ్చేస్తుంది. అది ఇక్కడ చెప్పబడింది. మరి 12:6 కూడా చెప్పబడింది. చూడండి,
ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. సో 1260 దినము, ఇది ఏ ఒక యాంగిల్లో చూస్తేను అది 3.5 years, అది 42 months 1260 days. ఆ ఒక సమయంని 7 సంవత్సరం అని మనము అస్సలు తీసుకునేదానికి ఎక్కడ కూడా అవకాశము లేదు. సో దాన్ని మనము తీసుకోలేము. అలా ఉన్నప్పటికీ చాలా జనము బైబిల్లో టీచర్సు ఏం చెప్తారంటే ఇది మనకి ఆ 7 సంవత్సరం అనేది దానియేలులో ఇవ్వబడింది. దానియేలు ప్రవచనములో మనకి ఆ 7 year గురించి చెప్పబడింది అని చెప్తుంటారు. అది ఎక్కడ అని చూసినప్పుడు దానియేలు 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు అక్కడ 70 వారాల గురించి చెప్పుకొని వస్తారు. ఆ 70 వారాలు చివరి వారము అని వస్తుంది కదా, దాన్నే ఆ 7 సంవత్సరము అంటీ క్రైస్ట్ యొక్క కాలముగా మనం తీసుకోవాలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మరి ఈ 3.5 సంవత్సరము అది ఏ కాలము గురించి చెప్పుతున్నదంటే అది ఇంకొక విషయం. అది ఓకే, ఆ 3.5 కాలం గురించి లేటర్ ఆన్ మనము చూసుకుందాము. అయితే ఇప్పుడు దీనికి 7 సంవత్సరం వేరే ఎక్కడ వస్తుందంటే దానియేలు 9వ అధ్యాయంలో మనకి ఇవ్వబడింది అని చెప్తారు. అక్కడ దానియేలు 9వ అధ్యాయంలో అక్కడ దానియేలు 70 వారాల గురించి మాట్లాడుతుంటారు. ఆ 70 వారాల్లో ఆ చివరి వారమే మనము క్రీస్తు విరోధి కాలము, ఆ 7 సంవత్సరం మహాశ్రమకాలం అని తీసుకుంటుంటారు. సో దాన్ని ఒకసారి అలాగే క్విక్గా గ్లాన్స్ చేస్తాము. 9వ అధ్యాయం 24 నుండి చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. సో ఇక్కడ 70 వారాలు విధింపబడును అని దానియేలుకి దేవుడు చెప్తున్నాడు. సో ఆ 70 వారాలు ఎప్పుడు ఎవరికి దేని గురించి చెప్పింది అంటే మనకు తెలుసు, ఇజ్రాయేలు దానియేలు కాలముకు ముందు ఉన్న కాలంలో వారు దేవుడు చెప్పిన ఈ సబాత్ సంవత్సరంని వాళ్ళు కైకొనలేదు. సబాత్ సంవత్సరం అంటే 6 సంవత్సరం పంటని వాళ్ళు తీసుకోవచ్చు నెల నుండి, 7వ సంవత్సరము ఏమీ పని చేయకుండా దానికి రెస్ట్ ఇచ్చేయాలి, విశ్రాంతి ఇచ్చేయాలి. సో 1 సంవత్సరము ఎవ్రీ 7 yearsలో భూమికి రెస్ట్ ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వాలి. సో వాళ్ళు అలా చేయకుండా ఉండ నిమిత్తము దేవుడు ఏం చెప్తారో వాళ్ళు ఫోర్సిబుల్గా ఆ దేశంకి ఆ విశ్రాంతి దొరకాలని వాళ్ళకి 70 సంవత్సరాలు వాళ్ళని బబులోనికి ఒప్పగిస్తారు. అందరికీ తెలుసు, నెబుకద్నెజర్ వచ్చి సొలొమోన్ కట్టిన ఆలయంని నాశనం చేస్తాడు. మరి నగరం అంతా నాశనం చేసి వీళ్ళందరినీ చెర తీసుకొని వెళ్ళిపోతాడు. సో దీని గురించి మనకి అఫ్కోర్స్ 2 దినవృత్తాంతాల్లో 36 అధ్యాయంలో 20 నుండి 21 మనము చూసుకోవచ్చు. ఒకసారి అలాగే చదువుకుందాం. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. చూసారా, బబులోనియన్స్ తీసుకొని పోతారు. అయితే బబులోన్ తర్వాత పర్షియా వచ్చే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. అదే నెక్స్ట్ వచ్చిన కూడా యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. చూసారా, సో 70 సంవత్సరాలు విశ్రాంతి. సో అక్కడ ఉండి నా రోజుల్లో దానియేలు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంకా ఎంతకాలం మనము ఇలా చెరగా ఉండాలా అని వెయిట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఇంకా 70 వారాలు
నీకు నీ జనానికి ఇవ్వబడుతుంది. ఆ 70 వారాల్లో మీరు అక్కడ చెప్పబడిన 6 కార్యాలని మీరు సాధించాలా అని అక్కడ చెప్తారు. సో చెప్పి మరి ఒక 70 వారాలని మెస్సియా వరకు తీసుకొస్తారు. చూసారు, ఆ 70 వారాల్లోనే 69 వారాలు అయిన తర్వాత మెస్సియా రావాలా అని అక్కడ మరలా దాన్ని ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. 25వ వచనము చదవండి, 9వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. చూసారా, ఇక్కడ వరకు అంటే అభిషక్తుడు అంటే ప్రభు అంటే ప్రిన్స్ వచ్చే వరకు, అభిషక్తుడు వచ్చే వరకు అని ఎంతకాలం అని చెప్తారు. ఫస్ట్ 7 వారాలు అన్నారు. తర్వాత 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. సో నెక్స్ట్ 62 వారాలు గురించి చెప్తారు. ఫస్ట్ 7 వారాల గురించి, మరి 62 వారాల్లో ఇదంతా జరుగుతుందని చెప్పారు. సో అది ఎంతకాలం అయినప్పుడు 7 + 62 అంటే 69 వారాలు అయింది కదా. సో 69 వారాలు తరువాత ఏమవుతుందంట, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చూసారా, 62 వారాల తర్వాత అభిషక్తుడు అంటే ఇంగ్లీష్లో అంతా మెస్సాయా అనే ఉంది, అంటే యేసు ప్రభు గురించి ఏమీ లేకుండా నిర్మూలం అవుతారు. అంటే 62 అంటే 62 దానికి ముందు ఫస్ట్ 7 వారాలు. సో 7 వారాలు + 62 అంటే 69. చూసారా, 69 వారాల తర్వాత అభిషక్తుడు ఏమీ లేకుండా సంహారం అవుతారు, అంటే చనిపోతారు అని అర్థము. చూడండి మళ్ళా, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చూసారా, నిర్మూలన అంటే ఆయన చనిపోతున్నారు. యేసు ప్రభు ఒక శిలువలో ఏర్పడే ఒక విషయము అక్కడ చెప్పబడింది. తర్వాత ఏమవుతుందట, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. చూసారా, ఇక్కడ ప్రభు యొక్క ప్రజలు వచ్చి ఆ నగరం అంతా సమస్తముగా నాశము చేసేస్తారు అనే ఆ విషయం వచ్చింది కదా. దాన్ని తర్వాత నెక్స్ట్, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. సో ఈ 27వ వచనంలో అతడు వచ్చి 1 వారము నిబంధన స్థిరపరచను ఉంది కదా, దాన్ని యాంటీ క్రైస్ట్కి ఇవ్వబడిన 1 వారము, ఆ అంత్యక్రీస్తు గురించి, క్రీస్తు విరోధి గురించి చెప్పిన ఆ 1 వారం అంటారు. చూడండి అక్కడ ఇంకోసారి, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. చూసారా, అదే 1 వారము. ఇప్పుడు 1 వారం అంటే మీకు తెలుసు కదా, 7 years వస్తుంది, 7 రోజు వస్తుంది. బైబిల్లో ప్రవచనంలో 1 రోజు వచ్చి 1 సంవత్సరంగా తీసుకుంటారు. ఇది మనకి బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే 70 వారాలు అన్నప్పుడు అది 490 రోజు వస్తుంది. 1 రోజుకి 1 సంవత్సరం అనేది తీసుకుంటారు. 77 అంటే 7 అంటే ఎప్పుడు సంవత్సరంలోనే తీసుకుంటారు. సో ఇప్పుడు 1 డికేడ్ అంటారు ఇంగ్లీష్లో. డికేడ్ అంటే 10 years అని. సో డజన్ అంటే 12 అని. అలాగా ఒక వర్డ్ అది 77 అన్నప్పుడు 1 సంవత్సరంగా. దీని గురించి 70 వారాలు అనే నెక్స్ట్ పార్ట్లో నేను క్లియర్గా మీకు వివరిస్తాను. సో ఆ 70 వారాలంటే 490 రోజులు, అంటే 490 సంవత్సరాలను వస్తుంది. సో ఆ లాస్ట్ ఆ 1 వీక్ని ఇక్కడ చెప్తున్నారు.
కదా. ఆ లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ 7 వారాలు అన్నారు, తర్వాత 62 వారాలు అన్నారు, అంటే 69 వారాలు అయిపోయింది. తర్వాత 70వ వారము ఉంది కదా, దాన్ని క్రీస్తు విరోధికి ఎప్పుడైనా 7 years 7 సంవత్సరం చూడండి ఇక్కడ డానియేల్లో మనకు దొరుకుతుంది అని చెప్పి అక్కడ రాయబడిందంతా క్రీస్తు విరోధి వచ్చి చేసే కార్యము అని చెప్తారు. సో అతను ఏమేమి చేస్తాడంటే ఇంకోసారి, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. సో అక్కడ ఏముంది, 1 వారం స్థిరపరుస్తుంటే అర్ధవారం ఉన్నప్పుడు బలి నైవేద్యాన్ని నిలిచేసి సంపూర్ణ నాశనం తీసుకొస్తాడు. సో ఇది క్రీస్తు విరోధి చేసే అదే 7 సంవత్సరంని 3.5 వాళ్ళు డివైడ్ చేస్తుంది. సో అర్ధవారం అంటారు కదా, అది 3.5 సంవత్సరంలో ఈ క్రీస్తు విరోధి ఇదంతా చేస్తాడు. అంటే వాడు వచ్చి ఇజ్రాయెల్తో ఒక సమాధాన ఒప్పందం చేసుకొని ఆలయాన్ని కట్టి వాడు అన్ని కార్యాలు స్టార్ట్ చేస్తారు. అర్ధవారం వచ్చినప్పుడు తన్నే వాడు జనాల ముంద దేవుడని చూపించుకొని ఆ రీతిగా కార్యాలు చేస్తాడని. సో అయితే ఈ ఒక్క వచనంలో మనం అక్కడ ఏముందో అలాగే తీసుకుంటే మనం అనుకునే ఈ విషయాలంతా అక్కడ మనం చూడలేము. ఎందుకంటే అక్కడ క్రీస్తు విరోధి గురించి అస్సలు ఏమీ చెప్పలేదు. అక్కడ అతను వచ్చి ఆలయాన్ని కట్టి దేవుడని అక్కడే వాడే కూర్చుంటాడు, అందరూ వచ్చి వాడికి నమస్కరించేలాగా చేస్తాడు. ఇదంతా క్రీస్తు విరోధి అనే మాట అక్కడ లేదు కదా, యాంటీ క్రైస్ట్ అనే వర్డ్ అక్కడ రాదు. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతుందంటే అక్కడ అత్తుడు అన్నారు. చూడండి ఇంకొకసారి 27. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఇక్కడ అత్తుడు అన్నారు, 1 వారము అన్నారు. సో ఈ వారం అంటే ఏమి, 69 వారం తర్వాత వచ్చే 70వ వారము. సో అతడు అంటే ఎవరు అనేప్పుడు చాలా సింపుల్గా ఇది క్రీస్తు విరోధి అని మనము అస్సలు ఇక్కడ తీసుకోలేము. ఎందుకంటే సింపుల్గా మనం చూసేదైతే 69 వారం అయిన తర్వాత 70 నెక్స్ట్ ఫాలో అవ్వాలా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అతడు అనేప్పుడు కూడా కాంటెక్స్ట్లో ఎవరున్నాడో వాడి గురించే చెప్పబడి ఉండాలి. సో కాంటెక్స్ట్ మనం చూసుకోవాలా. కాంటెక్స్ట్లో 70 వారాలని 24 చెప్పేశారు, దాన్ని స్ప్లిట్ చేశారు. మరి ఏమని 7 వారాలు అన్నారు, అంటే 49 సంవత్సరము. తర్వాత 62 వారాలు అన్నారు, అది ఆలయం ఉంటుంది. అప్పుడు 62 + 7 చేర్చితే 69 వచ్చింది. తర్వాత 70 1 వారము ఎప్పుడు రావాలా, 69 అయిన తర్వాత 70 రావాలా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ 69 వారాలు మెస్సయ్య గురించి క్లియర్గా ఉంది కదా, 62 వారాలు + 67 వారాలు + 62 వారాలు అంటే 69 వారాల తర్వాత మెస్సయ్య వస్తాడు, అభిషిక్తుడు వస్తాడు అని ఉంది కదా. సో అదంతా యేసు ప్రభు మొదట రాకడికని తీసుకుంటారు. తీసుకొని అది అప్పుడు జరిగిందంటారు, అది మెస్సయ్య గురించి జరిగిపోయిందని. తర్వాత వచ్చే ఆ 70వ వారం మాత్రము 2000 సంవత్సరము తర్వాత వచ్చే యాంటీ క్రైస్ట్కి అంటే క్రీస్తు విరోధికి సంబంధించిన వచనము అని చెప్తారు. ఇది ఎలాగవుతుంది, ఇక్కడ 69 వరకు మెస్సయ్య వరకు వచ్చేసాం మనము. తర్వాత ఏమవ్వాలా, నెక్స్ట్ అతని టైంలోనే అది జరగాల. 69 వారాలంటే డేస్లో చూస్తే 483 సంవత్సరాలు. అది అయిన తర్వాత లాస్ట్ 7 years నెక్స్ట్ ఇయర్గా రావాలి. అక్కడ 7 years అక్కడ లాస్ట్ వారము కంటిన్యూ అయిపోవాలా. అది కంటిన్యూ అవ్వకుండా దాని మధ్య 2025 years కంటే ఎక్కువ గ్యాప్ ఉంది అంటే ఎలాగా, అది ఏ ఒక లాజిక్ ఉంది అక్కడ కదా. అదే ఆ ఒక కంప్లీట్ 75 సంవత్సరం తీసుకుంటే అది మెస్సయ్య గురించి, మెస్సయ్య వస్తారు, అతను వచ్చి ఈ నెక్స్ట్ అర్ధవారము ఉన్నప్పుడు అతను ఈ కార్యం చేస్తాడని అని మెస్సయ్య గురించి చెప్పింది. సో 69 వారాలు యేసు మొదట రాకడ తీసుకొని
తర్వాత 2025 సంవత్సరం కంటే ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకొక వారం జరుగుతుందంటే అది కనెక్షనే లేదు, ఏ ఒక బేసిస్ లేదు సహోదరులు. మాత్రం కాదు, ఇంకొకటి అక్కడ అతడు అనే ప్రొనౌన్ యూస్ చేస్తారు, హీ కదా, హీ ఇట్ దెమ్ అనేప్పుడు ఇదంతా ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ అంటే ఎవరి గురించి అని వస్తుంది. అంటే దానికి ముందు కాంటెక్స్ట్లో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడి, ఒక వ్యక్తి గురించి మాట్లాడి, తర్వాత ప్రొనౌన్ యూస్ చేస్తే అది ఎవరి గురించి అని తెలిసిపోతుంది. అది ఇట్స్ ఎ వెరీ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఇదే కదా. అతడు ఇలా చేస్తాడు అంటే ఎవరు అంటే పైన చూడాలి, పైన ఒకరి గురించి చెప్పబడి ఉంటుంది. సో వారి గురించి చెప్పబడి నెక్స్ట్ అతడు అంటే అతని గురించి, పైన చెప్పబడిన వ్యక్తి గురించి సంబంధించబడి ఉంటుంది. వేరే ఎవరో ఇంకొక వ్యక్తిని మనం ఆలోచించేకి ఆస్పదమే లేదు, అక్కడ అవకాశమే లేదు కదా. సో ఆ వ్యక్తి ఎవరు పైనుండి మీరు చూస్తే క్లియర్గా అతడు అనేప్పుడు మీరు 25వ వచనంలోనే మనం చూడవచ్చు. ఇంకోసారి చదువుకుందాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. సో ఎప్పటి వరకు అభిషక్తుడు అనే అధిపతి అని ఉంది. అభిషక్తుడు అంటే అదే మెస్సాయా అనేప్పుడు దేవుణ్ణి అభిషేకం పొందినవాడు అంటే ఎవరు? యేసు ప్రభు కదా. అది అధికారము ఉన్నవాడు అని వచ్చింది అక్కడ. యాక్చువల్లీ ఇంగ్లీష్లో మెస్సాయా ద ప్రిన్స్ అని వస్తుంది. ప్రిన్స్ అంటే రాజకుమారుడు, రాజు అని అర్థం వస్తుంది కదా. ఇక సరి చదువుకోండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని. సో ఇది ఎప్పటి నుండి ఆ 70 వారాలు స్టార్ట్ చేయాలనేది, అది ఎప్పుడంటే యెరూషలేము మళ్ళా కట్టాలని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు. చూడండి, అభిషక్తుడు అనే అధిపతి, అది అధిపతి అంటే ప్రిన్స్, అభిషక్తుడు అంటే మెస్సాయా వరకు అని అక్కడ 7 సంవత్సరము, మరి 62 సంవత్సరం అని చెప్పారు. అక్కడ 7 సంవత్సరము అంటే అది ఆలయంని కట్టేకే వాళ్ళు తీసుకున్న టైం. 7 వారాలు అన్నారు. సో 7 వారాలు తర్వాత 62 వారాలు. సో 7 వారాలు అంటే 49 దినాలు వస్తుంది. ఒక దినం ఒక సంవత్సరం తీసుకుంటే 49 సంవత్సరము ఆ ఆలయంని కట్టేకి వాళ్ళు తీసుకుంది. తర్వాత 62 వారాలు అంటే 434 ఇయర్స్ వస్తుంది కదా. సో 434 ఇయర్స్ ప్లస్ 49 ఇయర్స్ అంటే 483 ఇయర్స్ వస్తుంది. అంటే 69వ వారం వస్తుంది. సో అప్పటి వరకు మెస్సాయా వచ్చే వరకు ఇచ్చిన అది టైము. సో దానికి తర్వాత అతను అర్ధవారంలో ఉన్నప్పుడు, ఆ లాస్ట్ వీక్లో ఉన్నప్పుడు, కడపటి వారం 70 వారం అర్ధవారంలో అతను ఏమీ లేకుండా చనిపోతాడు. అది నెక్స్ట్లో ఉంది. ఇది మరలా ఇంకోసారి చదువుకుందాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. చూసారా, ఇదంతా కట్టబడేది కష్టకాలంలో అనేది ఆ 7 సంవత్సరం ప్లస్ 62 అన్నారు. తర్వాత 26లో ఈ 62 వారములు జరిగిన పిమ్మట. ఏమండి, ఈ 62 వారాలు అంటే మొదటే 7 వారాలు చెప్పేస్తారు, అది మనం యాడ్ చేసుకోవాలా అంటే 7 ప్లస్ 62 అంటే 69. తర్వాత ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చూసారు, ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును అంటే చనిపోతారు సిలువలో. తన కొరకు కాదు, ఈ లోకంలోనే పాపుల కొరకు వదిలేసి పోతారు అంటే మరణిస్తారు అనేది అది అక్కడ చెప్పబడిన మాట. సో ఇదంతా అభిషక్తుడు గురించి చెప్పారు. మళ్ళీ మెన్షన్ చేస్తారు, ఏమీ లేకుండా అభిషక్తుడు అంటే పైన అధిపతి అయిన మెస్సాయా అన్నాడు, మెస్సాయా ద ప్రిన్స్ అన్నాడు. ఇక్కడ అభిషక్తుడు ఏమీ లేకుండా వెళ్ళిపోతారన్నారు. తర్వాత ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. నెక్స్ట్ వచ్చినట్లు రాజు యొక్క ప్రజలు అన్నారు. ఇప్పుడు రాజు అనేప్పుడు మీకు ఇక్కడ ఏ రాజు అని వస్తుంది?
యాక్చువల్లీ పైన అధిపతి అని వచ్చింది, అది సేమ్ వర్డే. అది ఇంగ్లీష్లో చూస్తే ఈ 2 ప్లేస్లు ప్రిన్స్ అని ఉంది. మీకు చదివి చూపిస్తాను చూడండి. ఇక్కడ తెలుగులో 25లో ప్రిన్స్ అని యూజ్ చేయలేదు, రాజు అని యూజ్ చేయలేదు, అయితే 26లో యూజ్ చేశారు. యాక్చువల్లీ 2 ప్లేస్లు ఒకే వర్డ్ రావాలా చూడండి. అదేమంటే ప్రిన్స్ అని చూడండి. 9:25 Know therefore and understand that from the going forth of the commandment to restore and build Jerusalem unto Messiah the Prince there shall be 7 weeks అని ఇది వస్తుంది. Messiah the Prince అని వస్తుంది. అదే 26లో and after 62 weeks shall Messiah be cut off. Messiah గురించి వచ్చింది. తర్వాత but not for himself and the people of the Prince అని ఉంది. పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అనే వచ్చింది. పైన మెస్సాయా ద ప్రిన్స్ అని వచ్చింది, కింద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అంటే ఆ ఒక్క ప్రిన్స్ గురించే మాట్లాడుతున్నారు. అది ఎవరు? మెస్సాయా ద ప్రిన్స్. సో ఇది కాంటెక్స్ట్ చూసుకోండి. మెస్సాయా ద ప్రిన్స్ అన్నారు, ఇక్కడ ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అన్నారు. అంటే ఏ ప్రిన్స్? ఒకే ప్రిన్స్ గురించి మాట్లాడతారు. అది ఎవరు? మెస్సాయా కదా. ఇక్కడ రాజు యొక్క ప్రజలు అంటే రాజు ఎవరు? పైన అధిపతి, ఆయనకి రాజు అని అక్కడ రావాలి ఆ వర్డ్, ఇంగ్లీష్లో అలాగే వస్తుంది. సో ఆయన గురించి మెస్సాయా ఒక జనములే గురించి చెప్పబడింది. ఇంకా మూడో ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పట్లేదు. పైన అభిషక్తుడైన అధిపతి అంటే ప్రిన్స్ అన్నారే, కింద ఆ ప్రిన్స్ ఒక ప్రజలు వచ్చి ఏం చేస్తారంట? వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. సో అప్పుడేమవుతుంది? సంపూర్ణ నాశనం అవుతుంది, ఆలయము నగరం అంతా నాశనం అవుతుంది అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు 27లో ఏం చెప్తున్నారు? అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఇప్పుడు అతడు అంటే ఎవరు? ఇప్పుడు పైన ఉన్న వ్యక్తి ఎవరు? ప్రిన్స్ అంటే రాజు. ఏ రాజు? ఆ పైన ఉన్న వచనము ఏముంది? మెస్సాయా రాజు అని వచ్చింది, అధిపతి ప్రిన్స్ అని వచ్చింది. సో మెస్సాయా ప్రిన్స్ రాజు అని చెప్పి నెక్స్ట్ రాజు ఒక ప్రజలు అంటే అది మెస్సాయా. సో అతడు అంటే ఇంకెవరు? పైన 2 వచనాల్లో మరి కాంటెక్స్ట్లో చూసి ఇప్పుడు మెస్సాయా గురించి చెప్పబడింది. ఇది క్రీస్తు విరోధి గురించి, ఇంకొక 3rd పర్సన్ గురించి ఇక్కడ చెప్పబడలేదు, మెస్సాయా గురించి చెప్తున్నారు. మీకు అర్థం అవ్వాలంటే చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు అయిన చార్ల్స్ బెంగళూరుకి వచ్చారు. ఓకే, రాజు మ్యూజియంకి పోయారు. అతనికి అక్కడున్న మ్యూజియం వ్యవస్థ నచ్చలేదు అని అనుకోండి. ఇప్పుడు 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 రివర్స్గా తీసుకోండి. అతనికి మ్యూజియం నచ్చలేదంటే ఎవరు? రాజుకి అని. ఏ రాజు అంటే ఇంకా ముందు ఫస్ట్ ఏం చెప్పాము? ఇంగ్లాండ్ యొక్క చార్ల్స్ అనే రాజు అని మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ కాంటెక్స్ట్ నుండి చూసుకుని వస్తే అతడు అనేప్పుడు ఎవరు అంటే పైన మనం ఫస్ట్ ఏం చెప్పాము? రాజు అన్నారు. ఏ రాజు అంటే ఇంగ్లాండ్ ఒక రాజు చార్ల్స్ అని మాకు అర్థమవుతుంది. అదేలాగా సింపుల్గా ఇక్కడ రివర్స్గా తీసుకోండి. అతడు 1 వారము నిబంధనని స్థిరపరచును అంటే అతడు అంటే ఎవరు? పైన రాజు ఒక ప్రజలు అన్నారు. రాజు ఏ రాజు? ఇంకా పైన చూస్తే మెస్సాయా రాజు అంటే అక్కడ అధిపతి నుండి రాజు అని రావాలా. సో ఇదంతా ప్రిన్స్ 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 అని చెప్పుకొని వచ్చి మెస్సాయా ప్రిన్స్ అన్నారు, నెక్స్ట్ ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అన్నారు, నెక్స్ట్ హీ అన్నారు. సో అతడు అనే ఇప్పుడు గ్రామర్లో చూసుకుంటే ఇది యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఎలాగంటే యేసు ప్రభు వచ్చి 1 వారము నిబంధన స్థిరపరుస్తారు. ఫస్ట్ 69 వారము తర్వాత యేసు వచ్చేసారు. ఓకే, ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడే ఆయన అభిషక్తుడు అయ్యింది. ఓకే, ఆయన అభిషక్తుడు అయిపోయిన తర్వాత 1 వారం ఉంటుంది కదా, ఆ 1 వారముని ఆయన నిబంధనని స్థిరపరుస్తారు. ఏ నిబంధన అంటే యేసు కొత్త నిబంధన చేసుకున్నారు కదా తన శిష్యులతో, తన రక్తముతో ఏం చేస్తున్నాను మీకు కొత్త నిబంధన అని. ఆ నిబంధన ఫస్ట్ 3.5 years ఆయన దాని కొరకు సిద్ధత చేసుకున్నారు.
దాని గురించి అన్ని ప్లేస్లో కూడా ఆయన ఆ రాజ్యం గురించి ప్రకటన చేశారు. తర్వాత ఆయన చనిపోయారు కదా. ఆయన చనిపోయిన తర్వాత 3.5 సంవత్సరం వరకు కూడా ఆయన ఆ నిబంధనని ఇజ్రాయెల్ జనానికి స్థిరపరిచారు. ఎలాగంటే సువార్త వచ్చి ఎక్స్క్లూజివ్లా, అంటే యూదులకు మాత్రమే ఇవ్వబడింది అప్పటి వరకు. దానికి ముందు అన్యులకి ఈ రక్షణ అవకాశం ఇవ్వలేదు దేవుడు. యేసు ప్రభు కూడా వచ్చాడండి. ఆయన మినిస్ట్రీ సేవ అంతా ఇజ్రాయెల్ లోపలనే జరిగింది కదా. జస్ట్ వన్ ఎక్సెప్షన్, అనేక దయ్యాలు ఉన్న వాడు వెళ్ళగొడతారు కదా, అది తప్ప అన్ని ఇజ్రాయెల్లోనే జరిగింది. వాళ్ళు ఇద్దరిని పంపించేప్పుడు కూడా మీరు లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గోత్రాలకి పోండి అన్నారు. ఎక్కడ పోవద్దు? అన్యులు దీనికి పోవద్దన్నారు. మరి ఒక అన్యులు వచ్చి ఏమైనా ఆయన దగ్గర మిరకలు ఆశీర్వాదము అడిగేప్పుడు కూడా ఏం చెప్పారు? పిల్లలకి ఇచ్చేది కుక్కలకి ఇవ్వకూడదు అన్నారు. అంటే మీరు కుక్కల్లాగా కదా, అంటే పిల్లలకి ఉండదు కదా అని ఇజ్రాయెల్కే ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆ 70 వారాలు దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చేశారు. ఆ 70 వారాలు ఫినిష్ అయ్యే వరకు వాళ్ళకే ఆ ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ టైం ఇంకా ఉంది కాబట్టి. అయితే ఆ లాస్ట్ ఒక వీక్ ఆయన నిబంధనలో వాళ్ళకి స్థిరపరిచారు. ఆ లాస్ట్ వీక్ తర్వాత, అంటే 3.5 years బిఫోర్ డెత్ అండ్ 3.5 years ఆఫ్టర్ డెత్, అప్పుడు వరకు ఆ నిబంధన ఇజ్రాయెల్తోనే ఉంది. ఇజ్రాయెల్ యూదులకే ఇవ్వబడింది. అయితే దానికి తర్వాత అన్యులకి డోర్ ఓపెన్ చేశారు కదా. పీటర్ని కొర్నేలియస్ ఇంటికి పంపిస్తారు. తర్వాత పౌలు కన్వర్ట్ అయ్యి అన్యులకి సువార్తను తీసుకొని పోతారు. అప్పుడే అన్యులకి డోర్ తెరవబడింది. సో అదే లాస్ట్ వీక్ అండి. ఆ లాస్ట్ వీక్ అర్ధవారములో ఏమవుతారో ఆయన బలిల్ని మరి డైలీ డివోషన్ని స్టాప్ చేస్తాడన్నారు. చూడండి ఇంకోసారి 27. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అర్ధవారముకు బలిని నైవేద్యం నిలిపివేయమంటే ఏ బలి ఏ నైవేద్యం అంటే అప్పటి వరకు ఈ పశువుల్ని బలిగా ఇస్తూ ఉంటారు కదా ఆలయంలో, అది స్టాప్ చేస్తారని. ఎందుకంటే ఈయన బలి అయిపోతారు కదా. అక్కడ పైన 26 చదివినప్పుడు ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చూసారా, నిర్మూలన అంటే సిలువలో ఈయన బలి అయిపోయారు కదా. ఎప్పుడు ఈయన బలి ఇచ్చేశారో అప్పుడు వేరే బలిలు నైవేద్యాలు నిలిపేస్తాడు అని అర్థం. అప్పుడు నుండి దేవుడు దాన్ని ఏర్పరచుకోరు కదా. అది ఇక్కడ చెప్పబడింది. బలి నైవేద్యం అంటే అప్పుడు వరకు ఆలయంలో బలిలు నైవేద్యాలు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తూ వస్తుంటారు. అయితే ఎప్పుడైతే యేసు సిలువలో మరణించారో అర్ధవారంలో, అంటే 3.5 years మినిస్ట్రీ కదా యేసు ప్రభుది, ఆయన అభిషక్తుడు అయినప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుండి 3.5 yearsకి ఆయన బలి అయిపోయారు కదా. దానికి తర్వాత బలిలు నైవేద్యాలు స్టాప్ అయిపోయింది. దేవుడికి ఇంకా అది నచ్చనిది అయిపోయింది. అది టోటలీ డివాల్యూ అయిపోయింది. ఎందుకంటే యేసు మూలంగానే దేవుడు అందరికీ క్షమాపణ సమాధానము ఇచ్చేది ప్రారంభించేశారు కదా. సో ఆయన తర్వాత కూడా 3.5 years ఇంకా టైం ఉంది కదా. ఆ టైం ఎక్స్క్లూసివ్లీ యూదులకి పోయి చెప్పారు ఇజ్రాయెల్లో సువార్తను. వాళ్ళకి ఆ ఇన్విటేషన్ ఇచ్చారు. అయితేనో ఎన్ని అద్భుత కార్యాలు జరిగితేనో, ఎంత శిష్యులు పోయి వాళ్ళకి చెప్తేనో, కొందరు తప్ప మిగతా వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు. అప్పుడు 70 వారాలు వాళ్ళకి దానియేలు చెప్పారు కదా, ముగించింది. అప్పుడు నిండి దేవుని కృప వాళ్ళకి పోయింది. అప్పుడు నిండి అన్యులకు ఆ అవకాశం ఇచ్చారు. అదేలాగా కంటిన్యూ అయిపోయి వాళ్ళు అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఆ నాశనం చేస్తాడు అతను, నాశనం చేయవాడని వచ్చింది. ఇంగ్లీష్లో అలాగా ఆ వర్డ్ లేదు, హీ అని ఉంది. అతడు నాశనం చేస్తాడు. పైన మీరు చూస్తే ఆ ప్రభు ఒక్క ప్రజలు అన్నారు, రాజు ఒక ప్రజలు అంటే ఎవరు? రాజు యేసు.
ఇప్పుడు ఆయన ప్రజలు ఎవరంటే నాశనం తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు యేసు నాశనం తీసుకొస్తారంటే అవును, యేసునే ఇజ్రాయెల్ని, ఆలయంని, సమస్తంని నాశనం చేస్తారు. అదే కదా ఆయన చెప్పారు కదా, నేను కోడి తన గింజల్ని కాపాడేలాగా కాపాడుకున్నా, దానికి నీకు ఎంత ప్రయత్నం చేస్తాను, అయితే నీకు ఆ సమయము తెలియదు. దానివల్ల ఇప్పటి నుండి నీ ఇంటూ డెసోలేట్ అయిపోయింది అన్నారు, అంటే వేస్ట్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పేశారు కదా. అది మాత్రం కాదు, కంప్లీట్గా ఏ రీతిగా ఆ నగరము, ఆలయము టోటల్ డిస్ట్రక్షన్ అయిపోతుందని యేసు ముందే చెప్పేశారు కదా. ఎక్కడ అంటే, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. మాకి లూకులో చదవచ్చు చూడండి, 21:24 లూకు. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. యెరూషలేం తొక్కబడుతుంది, నాశనం అవుతుంది, కత్తి ద్వారా కూలుదురు, చెరపోతారు అన్నారు కదా. మరి అదే ఆలయం గురించి కూడా చెప్పారు చూడండి, 5:6. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా, దేవాలయం అప్పుడున్న ఆలయం ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత రాయల్లాగా ఉంది అని ఎప్పుడు యేసు ఏం చెప్పారు, ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఏం చెప్పేశారు, ఆలయమే నాశనం అవుతుంది అని చెప్పేశారు కదా. రాతి మీద రాతి ఉండకుండా నాశనం అవుతుంది కదా. మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఒకసారి చెప్పారు కదా, ఏమని, ఈ ఆలయం నాశనం చేయండి, నేను 3 దినములు కట్టాను కదా. అంటే ఆయనలో నాశనం చేసేది అతనే చేస్తాడని చెప్పినట్లు కదా. ఈ ప్రొఫెసర్ ఈ ఒక ప్రవచనం ఆయన చెప్పేశారు కదా. అయితే ఆయన ఎవరిని యూజ్ చేశారు, రోమన్లు యూజ్ చేశారు. రోమ్లో ఒక జనరల్ టైటస్ అనే అతను వచ్చి క్రీస్తశకము 70లో 70 AD యెరూషలేము చుట్టూ వాళ్ళు సీజ్ చేసేసి, తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఆలయంని, జనాన్ని, ఒక 10 లక్షల యూదుల్ని చంపేశారు. ఆలయంని అంతా నాశనం చేసి బూడిద చేశారు. అప్పుడే దాన్ని అగ్ని కాల్చేస్తారు. అప్పుడు ఆ బంగారం అంతా ఆ రాయిల్లో లోపల వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బంగారం కొరకు ఒక్కొక్క రాయి కూడా, ఫౌండేషన్ కూడా వదలకుండా తీసేశారు. అప్పుడు యేసు చెప్పింది అక్షరాలుగా నెరవేరింది, ఇది యేసు ప్రభు చేసే కార్యము. అయితే అతను ఎవరినైనా యూజ్ చేయొచ్చు, రోమన్స్ని యూజ్ చేసి ఆ నాశనం తీసుకొచ్చారు. ఆయన చెప్పినట్లే జరిగేలాగా ఆయన చేపించారు. ఎలాగంటే దేవుడు అదేలాగా చేయలేదా, మొదట ఆలయం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ముందుగా వార్నింగ్ ఇచ్చారు. సొలొమోను ప్రతిష్ఠ చేసేప్పుడే చెప్పారు, మీరు నన్ను తప్ప వేరే దేవుణ్ణి మీరు ఆరాధిస్తే, నేను చెప్పిన మాటలు వినకుండా ఉంటే నేను ఈ ఆలయంని నాశనం చేస్తాను, ఈ నగరంని నాశనం చేస్తాను చెప్పింటారు కదా. అది ఎలాగ చేశారు కదా. ఎలాగా, నెబుకద్నెజర్ రాజుని ఉపయోగించి బబిలోన్ సైన్యం వచ్చి వాళ్ళని నాశనం చేసింది. దేవుడు ఒక కార్యం చేయాలంటే అది ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. ఆ రీతిగా ఇక్కడ రోమన్ సైన్యాలు వచ్చి ఈ యెరూషలేంని నాశనం చేస్తారని యేసు చెప్పినట్లే అది జరిగిపోయింది. సో సోదర సోదరి, ఈ వచనములో ఇది క్రీస్తు విరోధి వచ్చి చేసే కార్యము. అతడు నాశనం చేస్తాడు, బలిని, నైవేద్యాలని నిలిపేస్తాడంటే అదంతా యాంటీ క్రైస్టు, క్రీస్తు విరోధి గురించి కాదు సోదర సోదరి. యేసు గురించి. యేసు నిబంధన చేసుకున్నాడు, తన రక్తము చేత కొత్త నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడైతే యూదులు దాన్ని అంగీకరించకపోయారో అప్పుడు వాళ్ళిచ్చే బలుల్ని, నైవేద్యాలని నిలిపేసి ఆలయంని, నగరంని, సమస్తంని నాశనం చేసేసాడు. ఇదంతా యేసు ప్రభు గురించి చెప్పబడిన ఈ ఒక వాగ్దానము. సో 70 వారాలంటే అది మెస్సాయా. ఆ మెస్సాయా కడపటి ఒక వారంలో అతను మెస్సాయా అర్ధవారం ఉన్నప్పుడు ఆయన చనిపోయేది. తర్వాత ఇంకా 3.5 years ఇజ్రాయెల్తో ఆయన నిబంధనని స్థిరపరిచేది. టోటల్గా ఆ 7 years అనేప్పుడు ఆ యేసు కాలంలో జరిగిన ఒక కార్యం.
సో దాన్ని తీసుకుని మనము లోక అంత్యంలో ఇప్పుడు 2025 సంవత్సరం తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరం పడుతుందో తెలీదు, అప్పుడు జరిగే 7 సంవత్సరము అని ఎలా చెప్పగలుగుతాము? ఇది 7 సంవత్సరం యాంటీక్రైస్ట్ పీరియడే కాదు. ఇక్కడ దానియేలు ఇచ్చింది మనం అక్కడున్న ఆ టోటల్ ప్రొఫెసీ నుండి 70 వారాల నుండి ఒక్క వారం తీసి 2000 సంవత్సరము తర్వాత మనం అది తీసుకునేదానికి ఛాన్సే లేదు సోదర. సో దానివల్ల చాలా జనము 7 సంవత్సరము సంకటకాలం వస్తుంది, అది బైబిల్లో ఉంది అనుకుంటారు. ప్రకటనలో లేదు. ప్రకటనలో 7 సంవత్సరం సంకటం అనేదే లేదు, 7 సంవత్సరం అనేదే లేదు. ప్రకటన 7 దూతలు ఉంది, 7 బూరలు ఉంది, 7 వ్యాధులు, ఇదంతా ఉంది. అయితే అక్కడ 7 సంవత్సరము అనేది లేదు. మరి కంప్లీట్ బైబిల్లోనే ఎక్కడ కూడా 7 సంవత్సరం శ్రమ వస్తుంది అనేది ఎక్కడూ లేదు. వీళ్ళు ఈ ఒక దానియేలు ఉన్న ఈ ఒక వారంని వీళ్ళు తప్పుగా తీసుకొని దాన్ని మిస్అప్లై చేసి క్రీస్తు విరోధి గురించి చెప్తున్నారు. ప్రకటనలో ఉన్న 3.5 years అది వేరే అర్థం వస్తుంది సోదర సోదరి. అది కూడా మనం లిటరల్ 3.5 days అని మనం తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను 3.5 యాడ్ చేసేకి అవకాశమే లేదు కదా. 3.5 అంటే 3.5, 3.5 అంటే 3.5 చేర్చి 7 అనేకి ఎలాగవుతుంది? అవును, 5 సారి వచ్చింది కదా 3.5 అని. అది 3.5 అని అది దివసాల్లో చెప్పారు, నెలలో చెప్పారు, సంవత్సరం 3.5 సంవత్సరం. మరి ఆ 3.5 కూడా మీరు లిటరల్ 3.5 సంవత్సరం మనం తీసుకోలేము సోదర సోదరి. ఎలాగా ఈ 70 వారాలంటే ఒక వారం అంటే 7 సంవత్సరం, 70 వారం అంటే 490 సంవత్సరము ఒక లెక్కాచారం వస్తుంది. ఒక దినం అంటే ఒక సంవత్సరము మనం లెక్క తీసుకోవాలా. అదేలాగా 3.5 సంవత్సరం అంటే అప్పుడు ఎన్ని రోజులు వస్తుంది? 1260 రోజులు వస్తుంది. ఆ 1260 దినాలంటే 1260 సంవత్సరం అని తీసుకోవాలా కదా. అప్పుడు రియల్ క్రీస్తు విరోధి కాలము జస్ట్ 3.5 సంవత్సరం కాదు, 1260 సంవత్సరం. అది ఆ క్రీస్తు విరోధి అంటే ఒక్క వ్యక్తి కాదు, అది ఒక సంస్థే కదా. ఇప్పుడు ఆ సీట్లో ఉన్నవాడు ఒకడు ఉండొచ్చు ఒక టైంలో, అయితే వేరే 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 వాళ్ళు ఆ సీట్ పొజిషన్ని తీసుకుంటూ ఉంటారు కదా సోదర సోదరి. సో క్రీస్తు విరోధి గురించి సపరేట్ టాపిక్ ఉంది మనకి. అది ఎన్నో సంవత్సరంలో జరుగుతుంది. ఆలయంని కట్టి అక్కడ కూర్చొని అందరికీ వాడికి వంగాలాగా చేస్తాడంటే ఆలయం అంటే ఏమి? మీరే దేవుని ఆలయం అన్నారు. సంఘములో జరిగే కార్యం ఇది. సంఘములో వచ్చి సంఘములో వాడు హెడ్గా కూర్చుంటాడు. జనాలు ఎవరనేది తెలియక అతన్ని చెప్పేలాగా చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారు జనాలు అనేది అక్కడ చెప్పబడింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది అది ఇంకో క్లాస్ మనకి ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఫ్యూచర్లో చెప్తాను. అయితే ఇప్పుడు మనం చూసిన విషయం ఏమంటే ఈ 70 వారాలంటే అది ఏమనేది, ఆ 70 వారాల్లో కడపటి వారము, ఆ ఒక్క వారం కూడా యేసు ప్రభు జీవిత కాలంలో జరిగిన ఒక విషయము. దాన్ని ఒక వారం మాత్రం మనం తీసి క్రీస్తు విరోధి కాలం అని మనం తీసుకోలేము. అయితే ఇప్పుడు 70 వారాలు అనేది మనం ఏం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దాన్ని ఎలాగా ఒక దినం అంటే ఒక సంవత్సరం మనం ఎలా తెలుసుకుంటాము? 70 వారాలు అంటే ఆ వారాలని డేస్కి కన్వర్ట్ చేసి 490 రోజుకి 490 సంవత్సరం మనం ఎలా తీసుకుంటాం? అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే విషయం మనం ఇంకా క్లియర్గా తెలుసుకుంటే ఇది మనకి సంపూర్తిగా అర్థమవుతుంది. అది ఇది అని చెప్తామంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఆ 70 వారాల గురించి సంపూర్ణంగా మనము చూసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.